ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది ఒక క్వశ్చన్ అయితే, ఎంతకాలం ఉంటాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందరూ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది అని అనుకుంటారు. మీరు సాధారణంగా వినే మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్లో అప్పుడెప్పుడు సిటీ బయట ఒక ఎకరం కొన్నాం, లేకపోతే ఇక్కడ ఏదో సైట్ కొన్నాం, తర్వాత ఈ డెవలప్మెంట్ వచ్చినందుకు ఇన్ని రెట్లు పెరిగింది అని అంటారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్వెస్ట్ చేసి ఉండడం, ఎంత లాంగ్ ఇన్వెస్ట్ చేసి ఉంటే అంత మంచి రిటర్న్స్. రియల్ ఎస్టేట్లోనే అందరికీ ఎక్కువ నెట్వర్క్ పెరగడానికి రీజన్, స్టాక్ మార్కెట్లో మీకు ప్రతిరోజు ఎప్పుడైతే ప్రైస్ చెప్తూ ఉంటారో, 100 రూపాయలది 200 అయినప్పుడు, 400 అయినప్పుడు, 1000 అయినప్పుడు, 1500 అయినప్పుడు అమ్మో ఇంకేం పెరుగుతుందిలే అని చెప్పి మన ఓన్ ఇంటెలిజెన్స్ వాడి అక్కడితో ఎగ్జిట్ అయిపోతామండి. అదే రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే మీకు రోజు రేట్లు తెలియవు. రెండు ఎక్కడో మనకి డీప్ రూటెడ్గా మన పెద్దలు చెప్పింది, ఒక భూమి అనేది ఒక స్థిరాస్తి, దాన్ని కొంచెం మనం షేర్లు కన్నా ఎక్కువ నమ్ముతాం. సో దాంతో ఏమైపోతుందంటేనండి, మరీ అవసరం అయితే తప్ప ఎవరు కానీ భూమి అమ్మరు. సో మీరు ఎక్కువ రోజులు ఉన్నందుకు, అది ఎక్కువ పెరిగినందుకు మీకు ఎక్కువ లాభం వస్తుంది. రెండు, మంచో చెడో ఇందులో ట్రాన్సాక్షన్ ఫీజు ఎక్కువ అండి. షేర్లు కొని అమ్మితే మీకు 0.1% అలా తీసుకున్నారు అనుకోండి, ఇందులో కనీసం 7.6% స్టాంప్ డ్యూటీ అవుతుంది. రెండు, మళ్ళీ ఇంకో ల్యాండ్ని ఎత్తుక్కోవాలి, మళ్ళీ దాన్ని లీగాలిటీ అర్థం కావాలి. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక మీరు ఎక్కువ రోజులు ఉంటారు. ఎక్కువ రోజులు ఉన్నందుకు ఎక్కువ లాభం వస్తుంది. సో మనం ఈ కథలో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ అయిందో అక్కడ పెరిగింది అన్నది వాస్తవమే అయితే, డెవలప్మెంట్ అవ్వడానికి కారణాలు ఏంటి అని ఆలోచించిన ప్రతి ఒక్కరు సంపాదించారండి. బాగా ఎక్కువ సంపాదించిన వాళ్ళు నేను చూసిన దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్లు ఎటేపు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ గవర్నమెంట్ మేజర్ ప్రాజెక్ట్స్ రావచ్చు, ఈ యాంగిల్లో ఆలోచించిన వాళ్ళు అలాంటి చోట ఎక్కువ ల్యాండ్లు ఎక్కువ కాలం హోల్డ్ చేశారు, ఎక్కువ స్థలాలు కొన్నారు. అంటే వాళ్ళు ఎకరాల్లో కొన్నారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ రావచ్చు, లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఏమన్నా ప్రాజెక్ట్ రావచ్చు అని చెప్పి ముందు చూపితే ముందే కొంటారు. రెండు, రోడ్లు ఎటేపు రావచ్చు, అసలంటూ మాస్టర్ ప్లాన్ ఏంటి, ఏ రోడ్ కనెక్ట్ అయితే కనుక ఫ్యూచర్లో ఎలా అవుతుందని ఆలోచించి ఉంచిన వాళ్ళు బాగా ఎక్కువ సంపాదించారండి. మిడిల్ క్లాస్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అసలంటూ మార్కెట్కి ఆల్రెడీ ఇక్కడ గ్రోత్ స్టార్ట్ అయిపోయింది అని అనుకుంటే అప్పుడు మనం అందరం మొదలు పెడతాం. అప్పుడు కూడా మనం ముందే వెళ్ళి కొంచెం ఎక్కువ రోజులు ఆపుకోగలిగితే మనకు కూడా మంచి రిటర్న్స్ వస్తాయండి. అలాంటి మార్కెట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ గ్రోత్ స్టార్ట్ అయింది కనుక ఎన్నేళ్ళు దీన్ని ఆపాలి, ఏ రేట్కి ఎగ్జిట్ అవ్వాలని ప్లాన్ వేసుకున్నప్పుడు ఎప్పుడు డబ్బులు రావాలి. ఇది ఇంకా 3 ఏళ్ళు పెరుగుతుందా, ఇంకా 5 ఏళ్ళు పెరుగుతుందా అనుకున్న వాళ్ళు అందరూ సంపాదిస్తారండి. ఇది 50,000 1,00,000 అవ్వగానే అమ్మేద్దామని అనుకున్నారు అనుకోండి, ఆ 1,00,000 పైన ఎంత ఉందో మీకు తెలియదు. ఎందుకంటే ఆ 1,00,000 3 నెలల్లోనే వచ్చిందంటే దాని మీనింగ్ ఇంకా చాలా మిగిలిందని. చాలామంది రైతులు పాపం ఒక 5 లక్షలు వస్తే అమ్ముదాం అనుకున్నారు, 5 జల్దీ వస్తే వాళ్ళు రేట్ వచ్చింది అనుకున్నారు, కానీ అసలు నెల రోజుల్లో రేట్ రావడం ఏంటి. కొన్ని అమ్మేవాళ్ళు కూడా తెల్లాపూరు ఏరియాలన్నీ గ్రోత్ స్టార్ట్ అయినప్పుడు 50,000 2 లక్షలు రాగానే అమ్మేసిన వాళ్ళు బోల్డ్ మంది స్టోరీలు ఉంటాయండి. అదే వాళ్ళ ఆలోచన, ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు పెరుగుతుంది, ఇంకో 5 ఏళ్ళు అనేది పెరుగుతూనే ఉంటుంది కనుక ఇది ఉంచుకుందాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళు 3 కోట్లకు అమ్మేవారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు మీరు ఎకరాలు కొనేవాళ్ళని పక్కన పెడితే తక్కువ అంటే ఒక ఫ్లాట్ కొనుక్కుని, లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కుని, అట్లా మీరు అన్నట్టు 5 ఏళ్ళు ఉంచుకున్నాము, దాన్ని ఎప్పుడు ఎక్సిట్ అయ్యి ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి ఇంకో చోటు పెడితే పెరుగుతుంది అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే ఉన్నది అలానే ఉంచేయకుండా మీరు అన్నది అలా లాంగ్ టర్మ్ 10-15 ఏళ్ళు ఉంచేస్తే బెటరా, లేకపోతే ఎవ్రీ 3-4 ఇయర్స్కో 5 ఇయర్స్కో ఒకసారి అమ్మేసి కొంచెం దూరంగా వెళ్ళి కొనుక్కుని తక్కువ రేట్, ఏది తొందరగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? సార్, ఎప్పుడు కూడా మనకి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడానికి డౌట్స్ పెరిగినప్పుడు హిస్టరీలో ఉన్న డేటా తీసి దాని మీద మనకున్న వ్యూ అటాచ్ చేసి చూసుకుంటే నిజానికి అతి దగ్గరలో ఉన్న ఆన్సర్ వస్తుంది సార్. ఇప్పుడు ఒక 30 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయాం అనుకోండి, అమీర్పేట్ సెంటర్, తర్వాత కుక్కడపల్లి సెంటర్, తర్వాత చందానగర్ సెంటర్, తర్వాత పటాన్ చెరువు సెంటర్. నేను ఒక రోడ్డు స్టోరీ చెప్తున్నాను. మీరు ఆ రోజు అమీర్పేట్లో రూపాయి పెట్టుకొని ఉంటే ₹1 కుక్కడపల్లి ఉంది, 15 పైసలకి మియాపూర్ ఉంది, 10 పైసలకి చందానగర్ ఉంది, 1-2 పైసలకి పటాన్ చెరువు ఉందని ఎగ్జాంపుల్ వేసుకుందాం. మీరు పెట్టే ప్రతి రూపాయి ఆ రోజు దూరం వెళ్ళే ప్రతి మార్కెట్ చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఆ మార్కెట్ ఎప్పుడైతే దాని దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టిందో, అంటే మీరు ఎప్పుడైతే అమీర్పేట నిండిపోయి కుక్కడపల్లిలో కూడా నిండిపోతుందన్న ఫీలింగ్ వచ్చినప్పుడు, నిజంగా ఆ రోజు చందానగర్లో కొన్న వాళ్ళకి ఇంకా గ్రోత్ ఎక్స్ట్రాడినరీగా స్టార్ట్ కాలేదు కానీ పెరిగింది. కానీ ఎప్పుడైతే అక్కడ మార్కెట్ మీకు మొదలైపోయి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం మొదలైందో, అక్కడి నుంచి 5 ఏళ్ళే దాని గోల్డెన్ పీరియడ్. సో నేను ఇప్పుడు మీకు 5 ఏళ్ళలో ప్రతిసారి మీరు ల్యాండ్ అమ్మి కొనేయండి, లేకపోతే కొని అమ్మేయండి అని చెప్తే అది రాంగ్ అడ్వైజ్ అవుతుంది. మీ కొన్న పాకెట్లో అప్పుడే గ్రోత్ స్టార్ట్ అయిందా, స్టాగ్నెంట్ అయిపోయి ఉందా, లేకపోతే ఇక్కడి నుంచి దానికి ఏమన్నా గ్రేట్ కనెక్టివిటీ వస్తుందన్న దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలండి. ఒక్కోసారి అది 2 ఏళ్ళు ఉంటుంది, ఒక్కోసారి అది 5 ఏళ్ళు ఉంటుంది. కాకపోతే ఎక్కడ కొంటే జల్దీ నాకు రిటర్న్స్ వస్తాయి అంటే,
ఎక్కడైతే రోడ్డు కనెక్టివిటీ బాగా పెరుగుతూ ఎక్కడైతే కొంచెం రెసిడెన్షియల్ ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరుగుతుంది, ఇదివరకు లేఅవుట్లు ఊరంతా వేసేసేవారండి. అవును. అందులో కొన్ని లేఅవుట్లు ఏదైతే ఇప్పుడు గచ్చిబౌలి లోపలికి వచ్చేసినాయో అవన్నీ మల్టీఫోల్డ్ రిటర్న్స్ చూసినాయి. రీజన్ అక్కడ లేఅవుటే, ఇక్కడ లేఅవుటే, ఇక్కడ గచ్చిబౌలి రాబట్టి, అక్కడ మణికొండ రాబట్టి. సో మన ఏరియాలో గ్రోత్ స్టార్ట్ అయింది, మన ఏరియాలో రెసిడెన్షియల్ ఉండడం మొదలుపెట్టారు, మన ఏరియాలో రీటైల్ షాప్స్ నడవడం మొదలుపెట్టినాయి అనుకున్న ప్రతి ఏరియా నెక్స్ట్ 5 years హోల్డ్ చేయాలండి. ఆల్రెడీ డెన్సిటీ ఫుల్ అయిపోయింది అనుకున్నా ఇంకా ప్రీమియమ్స్ పెరుగుతాయండి. అప్పుడు ఆ డబ్బులు ఎగ్జిట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఒక 20 kilometers 15 kilometers దూరంలో ఉన్న ఏ షాద్ నగరో, ప్రతిసారి ఒక మార్కెట్ ఉంటుందండి. ఆ మార్కెట్ ఇవాళ అక్కడ ఉన్నట్టు మనకు అర్థం కాదు. అంటే ఎప్పుడు ఎగ్జిట్ ఇవ్వాలి? ఇప్పుడు స్టాగ్నెట్ అయిపోయిన ఏరియాస్ అంటే ఏం చెప్పొచ్చు హైదరాబాద్లో? స్టాగ్నెట్ అయిపోయిన ఏరియాలో అంటే ఎనీ సెంటర్ ఆఫ్ ది సిటీ పార్ట్స్ అండి. ఇప్పుడు అమీర్పేట ఉంది, అమీర్పేట మీరు లాస్ట్ 8 years 10 years రిటర్న్స్ చూసారనుకోండి, దగ్గర దగ్గర అదే మార్కెట్ కన్నా లోవర్ పర్ఫార్మెన్స్లో ఉంటుంది. మార్కెట్ రూపాయి పెరుగుంటే ఇది 75 పైసానో 60 పైసానో పెరుగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 2.5-3 లక్షలు గజం అయిపోయిన తర్వాత ఇంకేం పెరుగుతుంది అన్నది ఒక పారామీటర్ అండి, ఎఫర్డబిలిటీ. సేమ్ అదే టైంలో బీరం కూడా 30,000 40,000 ఉండేది, అక్కడ కూడా మెయిన్ రోడ్ బిట్స్ అన్ని 2 లక్షలు 1.5 గజం అయిపోయి ఉండొచ్చు. అవన్నీ 15,000 నుంచి ₹1,00,000 జర్నీ చూసే టైంలో అమీర్పేట 60,000 నుంచి ₹1,50,000 జర్నీ చూసి ఉండొచ్చండి, సేమ్ టైం లైన్స్ మీరు చూసుంటే. ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు కొనుక్కొని ఇప్పుడు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి ఇదే ₹1,00,00,000 నేను మీరన్న బీరంగూడలో ఇన్వెస్ట్ చేశాను. ఒక 10 ఏళ్ల తర్వాత ఏది ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు? అన్లెస్ అండ్ అంటిల్ జూబ్లీ హిల్స్ వన్ ఆఫ్ ది లొకేషన్ అయిపోతే తప్ప యూజువలీ 15 years అన్న ఇండెక్స్ మీరు చూస్తే, 10 నుంచి 15 ఏళ్ళు అన్న ఇండెక్స్ చూస్తే ఆ పెరిఫెరీ ఏదైతే ఊరు బయట కొన్నారో అది సిటీలోకి వచ్చే ప్రయత్నంలో ఉన్నప్పుడు అక్కడే రిటర్న్స్ యూజువల్గా ఎక్కువ వస్తాయండి. చాలా రేర్గా ఒక హైటెక్ సిటీ సడన్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోయింది, ఒక గచ్చిబౌలి సడన్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోయింది కనుక మీకు 2 లక్షలు కొన్న ఎకరం కూడా 150 కోట్ల ఎకరానికి వెళ్ళిపోయింది, 100 కోట్లకి ఎకరానికి వెళ్ళిపోయింది. 150 కాకపోయినా అట్లీస్ట్ 100 crore అఫీషియల్గా ప్రైస్ ట్రాన్సాక్షన్ వరకు అక్కడ దాకా వెళ్ళింది. సేమ్ అదే ఆ టైంలోనే మీరు జూబ్లీల్స్ ఇవాళ 100 కోట్ల ఎకరం ట్రాన్సాక్షన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై గురించి కనిపించదు. సో పర్సంటేజ్ వైజ్ మీ ముందు మీ ప్రశ్నకే ఎగ్జాంపుల్ నేను అన్నా కదా ఇందాక, హిస్టరీలోకి వెళ్ళి చూసుకుంటే డేటాలో మోర్ ట్రూత్ వస్తుందని. జూబ్లీల్స్ 1,00,000 నుంచి 3 లక్షలకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాని బయట ఉన్న మార్కెట్ 5-6 లక్షలు 8 లక్షల ఎకరం దగ్గర నుంచి మొదలెట్టి 50 నుంచి 100 కోట్ల ఎకరం వరకు జర్నీ చేసింది. సో ఎప్పుడు ఇమ్మీడియట్ ప్రైమ్ పాకెట్ పక్కనుండే పెరిఫరీ పాకెట్ రిటర్న్స్ వైజ్ దాన్ని బీట్ చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి కొంచెం డౌన్ ట్రెండ్ నడుస్తుందని చెప్తున్నారు, వింటున్నాము, కొంచెం చూస్తున్నాం కూడా. ఓకే, దీనికి కారణం చాలామంది చెప్తుంది ఏంటంటే లాస్ట్ 4 years నుంచి చూస్తే ఈ సప్లై ఎక్కువైపోయింది, ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చేయడం, ఇదే మెయిన్ కారణం అనుకోవచ్చా? మేజర్ కారణం ఇదేనండి. స్లో డౌన్ ఒకటి, మార్కెట్ ఆల్రెడీ ప్రైస్ ఎఫర్డబిలిటీ దాటి వెళ్ళిందండి. ఒక సగటు మనిషి, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, ఒక 15 years 10 years ఎక్స్పీరియన్స్ ఉందని ఇల్లు కొంటున్నాడు అనుకోండి, ఆయనకున్న హోమ్ లోన్ ఎలిజిబిలిటీని బట్టి ఎంతమంది మిగిలారని చూసేదానికన్నా సప్లై ఎక్కువ కట్టారు ఒకటి. 2, నెంబర్ ఆఫ్ డెవలపర్స్ పార్ట్నర్షిప్ స్ప్లిట్ అయ్యి ఈ బిజినెస్ బాగుంది అని ఎప్పుడైతే మార్కెట్ యూజువల్గా 7-8 yearsకి ఒకసారి స్లో అవుతుందండి, హైదరాబాద్ కంటిన్యూ ర్యాలీ చూసింది. అప్పుడు ఏమైపోయిందంటే కాన్ఫిడెన్స్ ఆఫ్ డెవలపర్ ఫస్ట్ పెరుగుతుందండి. కస్టమర్ కన్నా ముందు ధైర్యం వచ్చే డెవలపర్కి వస్తుంది. ఇన్సెంటివ్ వచ్చిన డెవలపర్కి వస్తుంది, పెనాల్టీ వచ్చిన డెవలపర్కి వస్తుంది ఫస్ట్. సో డెవలపర్స్ అందరూ పార్ట్నర్షిప్ స్ప్లిట్స్, కొత్త పార్ట్నర్స్, కొత్త మంది ఇంటూ రియల్ ఎస్టేట్ డెవలపర్ కింద రావడం, దాంతో వెళ్ళి ల్యాండ్ ఓనర్కి హయ్యర్ ఆఫర్స్ ఇచ్చి ల్యాండ్ తీసుకోవాల్సి వచ్చింది. హయ్యర్ ఆఫర్ ఇచ్చినందుకు రేటు పెంచే ప్రయత్నం, హయ్యర్ ఆఫర్ ఇచ్చినందుకు ఎక్కువ డెన్సిటీ కట్టడం. ఎకరంలో దాని ముందు 1,00,000 SFT దాటి కట్టలేని హైదరాబాదు 4 లక్షలు 5 లక్షలు అల్ట్రా హై రేజ్లు మాట్లాడటం మొదలుపెట్టారు. సో దాంతో ల్యాండ్ ఓనర్కి బెనిఫిట్ అయింది, కానీ ఎండ్ కస్టమర్కి డెవలపర్కి ఇద్దరికి కూడా, డెవలపర్కి ఏమో ఎక్కువ అమ్మే బాధ్యత నెత్తి మీద పడింది. దాంతో ఫార్వర్డ్ సేల్స్ చేయడం మొదలుపెట్టారు. రెరా ఉండగా కూడా చాలామంది ముందే కొనేసుకుంటే మిమ్మల్ని ల్యాండ్ ఓనర్లు చేసేస్తామని చెప్పి 600 మంది 300 మంది బల్క్లో కొన్నా సార్, అంతమందిని కూడా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళందరినీ ప్రీ లాంచ్లో ల్యాండ్ ఓనర్ల కింద చేశారు. వీళ్ళందరూ మామూలుగా మీరు వదిలేస్తుంటే ఒక 3 ఏళ్ళు ఆగి 50% డౌన్ పేమెంట్ ఇచ్చి హోమ్ లోన్ తీసుకుని కొనుక్కోవాల్సిన ఎండ్ యూజర్స్. ఇదివరకు ల్యాండ్ ఓనర్ అంటే 2 ఎకరాల ఆసామి, ఆయన ఎప్పుడో కొనుక్కొని ఉన్నాడు అక్కడ, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇప్పుడు అలా కాదు, ఒక మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ సేవింగ్స్ పూల్ కలిపి ఒక 300 మంది హూ డోంట్ నో ఈచ్ అదర్, వాళ్ళందరూ కలిపి ఆ యాక్టివిటీలో వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ అయిపోయారు. మామూలుగా అయితే వీళ్ళందరూ బయర్స్ అయి ఉండేవారు. సో మార్కెట్ 2 విధాలా నెగిటివ్ చేసుకుందండి. ఒకటి పొటెన్షియల్ ఎండ్ యూజర్ని మీరు ఇన్వెస్టర్ చేసేసి ల్యాండ్ ఓనర్ చేసేసుకున్నారు. 2
నెంబర్ ఆఫ్ వెంచర్లు పెంచేశారు. దాంతో ఏమైపోయిందంటే నెక్స్ట్ 3 ఏళ్ళ తర్వాత పొటెన్షియల్ ఉన్నదాన్ని కూడా ఎంతో కొంత అబ్జార్బ్ చేసేసారు మీరు. అందుకు స్లో డౌన్. 2 ప్రైస్ గురించి స్లో డౌన్. హైదరాబాద్ ఇవాళకి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మార్కెట్స్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రా, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లైమేట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ వాంటింగ్ టు స్టే, పీపుల్ వాంటింగ్ టు గెట్ ఎంప్లాయిడ్ హియర్. బట్ మనం సప్లై దాన్ని దాటి వీ గేవ్ మేబీ ట్వైస్ ది సప్లై ఆఫ్ వాట్ మార్కెట్ కెన్ టేక్, ఇన్వెస్టర్లను పెంచేసుకున్నాం.